హాయ్ ఫ్రెండ్స్, ఇస్తరాకు ఎలా కుట్టాలనో చూడండి. మధ్యలాకు ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టాలి. ఇలా పెట్టి పుల్లలతో ఇట్లా కుట్టాలి. ఒక ఆకు కింద ఒక ఆకు పెట్టి ఇట్లా సాపు పట్టుకొని ఇట్లా పుల్లలతో పెట్టి ఇట్లా జాయింట్ చేయాలి. ఇలా చేసి ఇవి దేవుళ్ళకు నైవేద్యం పెడతాము. పండుగలు వస్తాయి కదా, ఉగాది, దసరా, శ్రావణ మాసంలో మేము ఇవే ఇస్తరాకులు వాడతాము దేవుళ్ళకు నైవేద్యం పెట్టడానికి. అలా అని ఇప్పుడు ఎండాకాలం బాగా దొరుకుతాయి, తెచ్చి రెడీ చేసుకొని పెట్టుకుంటాము. సంవత్సరం మొత్తం వాడుకుంటాము. వీటిల్లో అప్పటి కాలంలో ప్లాస్టిక్ ప్లేట్లు లేకుండే కదా, ఇవే ప్లేట్లలో అన్నం తింటుంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఏవైనా కానీ ఇవే ఇస్తరాకులలో అన్నం తినేటోళ్ళు ఫ్రెండ్స్. అన్నం ఉంటే మంచిది దీంట్లో తింటే అని అంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్లు వచ్చినాయి, పేపర్ ప్లేట్లతోనే తింటున్నారు.